హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్తున్నటువంటి అమరావతిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు రామారావు గారికి 600 అడుగు ఎత్తుగల ఒక విగ్రహాన్ని అమరావతిలో నీరుకొండపై నిర్మించాలనేసి అమరావతి అభివృద్ధి సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి డిపిఆర్లు యాజ్ వెల్ యాజ్ టెండర్లతో రమ్మనేసి అమరావతి డెవలప్మెంట్ అథారిటీ అయితే కోరటం అయితే జరిగింది. సో ఈ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నీరుకొండ ప్రాంతంలో కట్టాలనే ప్రయత్నంలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు గుజరాత్లోని కెవాడియాలో ఉన్నటువంటి స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ కట్టారో ఆ విగ్రహాన్ని దగ్గర కూడా సందర్శించి అది ఎలా కట్టారు ఏంటి అని చూసి ఆ నమూనాలో ఆంధ్రప్రదేశ్లో కూడా రామారావు గారి విగ్రహాన్ని కట్టాలనేసి అమరావతిలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారానికి ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా పాల్పడుతున్నారని ఇక్కడ అర్థమవుతుంది. రామారావు గారు 1983లో పార్టీ పెట్టారు, కొన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా చేసిన క్రమంలో రాష్ట్రంలో మన సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల కంపు లేకుండానో, డబ్బు కంపు లేకుండానో రాజకీయాలని శుద్ధి చేసిన వ్యక్తి అంటే కాదు. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత కులాలని ప్రోత్సహించాడు, రాజకీయాల్లో కొన్ని కులాలని రాజకీయాలని కులమయం చేశారు ఎంతో కొంత ఆయన. తర్వాత డబ్బు ప్రభావంతో కూడుకున్న రాజకీయాలు చేశారు, కానీ డబ్బు ప్రభావం లేని లేదా సమాన అవకాశాలు ఉండేటువంటి రాజకీయాలు ఏం చేయలేదు కదా. ఇంకోటి, రామారావు గారు అంతకుముందు ఏమన్నా స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్నారా? 1940 దశకంలో స్వాతంత్ర సంగ్రామం భారతదేశానికి సంబంధించి బ్రిటిషర్స్కి అగెనిస్ట్గా జరుగుతున్న తుదిపోరులో చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ప్రాణాలు అర్పించేదాన్ని కూడా సిద్ధపడి బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి తరిమేయాలని కోరుకుంటున్న టైంలో రామారావు గారు మద్రాసులో సినిమాలో హీరోయిన్లతో డ్యూయెట్లు వేసుకున్నటువంటి వ్యక్తి. సో సినిమాల్లో డ్యూయెట్లు వేసుకొని సినిమాల్లో పాపులారిటీ తెచ్చుకొని సినిమా పాపులారిటీ ద్వారా రాజకీయంగా పార్టీ పెట్టి ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్ని ఆ సినిమా గ్లామర్ ద్వారా క్యాప్చర్ చేసుకొని పవర్లోకి వచ్చి పవర్ని ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఇంత పెద్ద మొత్తంలో అమరావతిలో కట్టాలని కట్టి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో భావితరాలకి రామారావు గారిని ఒక ఫ్రీడమ్ ఫైటర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారిని కూటమి పార్టీలు అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది కట్టారు. ఆయన కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫ్రీడమ్ మూమెంట్ ఎమెన్స్, వన్ ఆఫ్ ద ఫ్యూ పర్సనాలిటీస్లో ఆయన కూడా టాప్ 5లో ఆయన కూడా ఉన్నారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ అమరావతి విజయవాడలో కట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయన చైర్మన్గా ఉన్నారు. కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు. అండ్ ఇండియాలో ఇండిపెండెన్స్ రాకముందు డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఉమెన్ యొక్క రైట్స్ కోసం, ఎకానమీ కోసం ఆయన చాలా అద్భుతాలు చేసి ఉన్నాడు ఆయన. సో దేశం కోసం అంత కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు విగ్రహాలు కట్టారంటే ఒక అర్థం, ఒక పరమార్థం ఉంది. రామారావు గారి కాంట్రిబ్యూషన్ ఎకానమీకి ఏమన్నా ఉందా? రామారావు గారి కాంట్రిబ్యూషన్ ఫ్రీడమ్ మూమెంట్లో ఏమన్నా ఉందా? రామారావు గారి కాంట్రిబ్యూషన్ ఎక్కడైతే ఈ విగ్రహం కట్టాలనుకుంటున్న అమరావతి ప్రాంతంలో ఉందో, అమరావతి ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉండి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా గొప్పలు చేశాడా? ఏం చేశాడని రామారావు గారి విగ్రహాన్ని ఆన్ పార్ విత్ సర్దార్ పటేల్ గారి విగ్రహాన్ని ఉండగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఆల్రెడీ మనకు అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. ఆ విగ్రహం కంటే కూడా పెద్ద విగ్రహం కట్టాలని పూనుకున్న కూటమి టీడీపీ సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది అంటే, అంబేద్కర్ గారి కంటే రామారావు గారు చాలా పెద్ద వ్యక్తి, రాజ్యాంగం రాసిన రాజ్యాంగ నిర్మాత కంటే పెద్ద వ్యక్తి అని చూపించే ప్రయత్నం చేసుకుంటున్నారా? అండ్ ఆంధ్రప్రదేశ్లో నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేయాలా, ఆంధ్రప్రదేశ్ యొక్క నిజమైన చరిత్రను తెలియజేయాలంటే రామారావు గారు అసలు నోవేర్ హీ ఈజ్ నథింగ్. ఏదో సినిమా గ్లామర్, దేర్ ఆఫ్టర్ సినిమా గ్లామర్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కొంచెం కొన్నిసార్లు గెలిచి ముఖ్యమంత్రి, ఆఖరికి మీ ద్వారా వెన్నుపోటుకు గురైనటువంటి వ్యక్తిని ఒక వీరుడుగా, ఒక చరిత్రకారుడుగా చూపించే ప్రయత్నం చేస్తారేంటి? నిజంగా రామారావు గారు చరిత్రకారుడైతే మీరు వెన్నుపోటు పొడిచిన తర్వాత తిరిగి లేచి మళ్ళీ నిలబడి పార్టీని ముందుకు తీసుకెళ్లాలి కదా. ఆ పని చేయలేకపోయారు కదా ఆయన. అంటే మీ చేతిలో వెన్నుపోటుకు గురైన వ్యక్తిని అంత పెద్ద వీరుడుగా, చరిత్రలో ఏదో చరిత్ర సృష్టించిన వ్యక్తిగా చూపించాలనుకుంటున్నారేంటి? పెడితే మీ విగ్రహం పెట్టుకోవాలి చంద్రబాబు గారు. ఎవరో పెట్టిన పార్టీని లాక్కొని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. వెన్నుపోటు పొడిచి వేరే వాళ్ళ పార్టీని లాక్కొని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్న మీరు మీ విగ్రహాన్ని పెట్టుకోండి. 700 అడుగు ఎత్తుండేటువంటి విగ్రహాన్ని. కానీ రామారావు గారిని మీ చేతిలో వెన్నుపోటు పొడిపించుకున్న వ్యక్తిని ఏ రకమైన శూరత్వం ఉందా ఆయనలో, వీరత్వం ఉందంటారు ఆయనలో? నిజంగా మీకు ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమ, ఆంధ్రప్రదేశ్ని ఒక బ్రాండ్గా మార్చాలి, ఆంధ్రప్రదేశ్లో
ఒక అద్భుతాలు చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఫేమస్ పర్సనాలిటీస్, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన దానికి చాలా ప్రధానమైనటువంటి కారణం దేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఉండాలి అని ఫైట్ చేసి సాధించినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టండి, ఆంధ్రప్రదేశ్ హర్షిస్తుంది కదా. పొట్టి శ్రీరాములు గారి కాంట్రిబ్యూషన్ ముందు రామారావు గారి కాంట్రిబ్యూషన్ ఎక్కడ? టంగుటూరి ప్రకాశం గారిది పెట్టండి, విడిపోయిన రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన. అండ్ ఆయన ఫ్రీడమ్ మూమెంట్లో క్విట్ ఇండియా మూమెంట్ సైమన్ గోబ్యాక్ ఉద్యమం జరుగుతున్న క్రమంలో బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా ఎంత బలంగా ఎంత గట్టిగా పోరాడారో తెలుసు కదా. పెడితే టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఆయన స్టాచ్యూని కట్టి ఆయన జీవితాన్ని భావితరాలకు తెలియజేసే ప్రయత్నం చేయండి. కాదు అనుకుంటే జాతీయ జెండా కల్పన చేసినటువంటి పింగళి వెంకయ్య గారి విగ్రహం పెట్టండి. అంతలా కాదనుకుంటే డొక్క సీతమ్మ గారి విగ్రహాన్ని పెట్టండి, ఆకలి తీర్చిన ఆవిడది. ఇలాంటి స్టాల్వార్డ్ పర్సనాలిటీస్, ఫేమస్ పర్సనాలిటీస్ ఉండగా సినిమా నటుడు విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఏముంది? పోనీ వీరుడైతే మీ చేతిలో వెన్నుపోటుకు గురైపోయినటువంటి వ్యక్తి కదా, మీ ద్వారా మీ అధికార దాహానికి పదివెచ్చిత్తుడైనటువంటి వ్యక్తి కదా. అలాంటి వ్యక్తిలో ఏ చరిత్ర ఉందని మీరు అమరావతిలో అంత పెద్ద విగ్రహం కట్టి భావితరాలని మీరు ఏం చూపించాలనుకుంటున్నారు రామారావు గారి ద్వారా? రామారావు గారు ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా? రామారావు గారు ఏమైనా సోషల్ రిఫార్మరా? రామారావు గారు ఏమన్నా సమాజం కోసం పరితపించిన వ్యక్తి కాదు కదా. చాలా చక్కగా సినిమాలు చేసుకుంటూ ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేశారు స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్న క్రమంలో. ఆ లగ్జరీ లైఫ్, సినిమా లైఫ్ పీక్స్కి వెళ్ళినప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్ని యూటిలైజ్ చేసుకొని ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని ఇంతలా దొడ్డిదారిలో ప్రొజెక్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు ఉంది మీకు? ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది మహనీయులు ఉండగా రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏమిటి అసలు? మరి అమరావతి ప్రాంతంలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏమైనా గొప్పలు చేశారా? పోనీ ఇప్పుడు అమరావతి ప్రాంతంగా ఉన్నటువంటి గుంటూరు జిల్లాకి ఏమైనా గొప్పలు చేశారా ఆయన? అసలు ఏం చేశారనేసి రామారావు గారి కాంట్రిబ్యూషన్ ఏంటి అసలు సమాజానికి? చెప్పదు. 2 రూపాయల కిలో బియ్యము ఇవన్నీ కథలొద్దు. సమాజాన్ని సమూలంగా మార్చేదానికి రామారావు గారు చేసింది ఏంటి? ఏం చేశారని మీరు విగ్రహం పెట్టదలుచుకున్నారో చెప్పండి. అలా కాకుండా మా రామారావు గారు మా మామగారు అని విగ్రహం పెట్టేస్తానంటే కుదరదు అక్కడ. ఇది కంప్లీట్గా అధికార దుర్వినియోగం జరుగుతుంది ఇక్కడ. మొన్న యువర్ఎస్ఏ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఎలా ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి కంపెనీకి, ఎలాంటి రెప్యుటేషన్ లేనటువంటి కంపెనీకి భూములను ఎలా దారాదత్తం చేస్తున్నారో సేమ్ ఇప్పుడు ఈ విగ్రహం కట్టడంలో కూడా అదే కనిపిస్తుంది. అధికార దుర్వినియోగం తప్ప నాకైతే ఇంకోటి కనపడట్లేదు. ఇప్పుడు అమరావతిలో బసవతారంగానికి భూములు ఇచ్చేస్తారు, అమరావతిలో రామారావు గారి విగ్రహాలు ఇచ్చేస్తారు. వైజాగ్ లాంటి ప్రాంతాల్లోనేమో మీ బినామీ కంపెనీలు మీకు అనుకూలంగా ఉండేటువంటి యువర్ఎస్ఏ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి భూములు ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఈ అన్నింటిలో నాకు అధికార దుర్వినియోగం, నెపోటిజం తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు నాకు ఎక్కడ కనపడట్లా. ఇప్పుడు క్లస్టర్స్ కంపెనీ యువర్ఎస్ఏ క్లస్టర్స్ కంపెనీ మీ సామాజిక వర్గానికి సంబంధించింది, రామారావు గారి విగ్రహం మీ సామాజిక వర్గానికి సంబంధించింది, బసవతారక నడుపుతుంది మీ కుటుంబ సభ్యులే. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని మీ కుటుంబానికి మీ సామాజిక వర్గానికి మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హితం కోసం పనిచేస్తున్నట్టు నాకు ఎక్కడ కనిపించట్లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి, రాష్ట్రం పట్ల అంకితభావం, రాష్ట్రం మీద గౌరవం, ప్రేమ ఉంటే టంగుటూరి ప్రకాశం గారి విగ్రహాన్ని పెట్టండి, లేకపోతే పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని పెట్టండి, డొక్క సీతమ్మ గారి విగ్రహాన్ని పెట్టండి, లేదంటే పింగళి వెంకయ్య గారి విగ్రహాన్ని పెట్టండి. లేకపోతే గొప్ప గొప్ప పోయిట్స్ పుట్టారు ఆంధ్రప్రదేశ్ నుంచి, గురజాడ అప్పారావు లాంటి సోషల్ రిఫార్మర్స్తో కూడుకున్నటువంటి నవలలు రచనలు రాసినటువంటి గురజాడ అప్పారావు గారు లాంటి విగ్రహాలను పెట్టండి. అలాంటివి చేసి ఏమన్నా ప్రమోట్ చేయండి తప్ప రామారావు గారు సినిమాల్లో ఏ నీతి ఉండిందండి? సినిమాల ద్వారా ఆయన దేశాన్ని రాష్ట్రాన్ని సమూలంగా ఏమన్నా భయంకరమైన సోషల్ రిఫార్మర్స్ మూవీని, సొసైటీని రిఫార్మ్ చేసే మూవీలు ఏం తీయలేదు కదా. ఆయన డ్యూయట్లు, సినిమాలు, హీరోయిన్లు అన్ని రకాల హంగూరు సినిమా ఎలా ఉండాలి అలాంటి సినిమాలు కూడా తీసుకున్నారు కదా ఆయన. పోనీ రామారావు గారు నటించినటువంటి ఏదన్నా ఒక్క సినిమాకైనా నేషనల్ అవార్డు ఎప్పుడన్నా వచ్చిందో పొరపాటున? ఇది కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని అబ్సల్యూట్గా దుర్వినియోగానికి పాల్పడి ఆయన చుట్టూ ఉండేటువంటి కొంతమందికి, ఆయన కుటుంబానికి మేలు చేసే ప్రయత్నమే ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఉమ్మడి రాష్ట్రంలో చేశారు, విడిపోయిన రాష్ట్రానికి చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఆయన రాష్ట్ర హితం కోసం, రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంపొందించే పనులు ఒక్కటి కూడా చేయట్లేదు చంద్రబాబు గారు. థ్యాంక్ యూ.